హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లాంగ్ స్టైల్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి. మా అక్కీ లాంగ్ స్టైల్ కుకింగ్లో నేనైతే క్యారెట్ ఫ్రైని ఏ విధంగా చేస్తానో సింపుల్గా అయితే చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా అయితే అరకిలో క్యారెట్ అయితే తీసుకున్నాను. అటు ఇటు క్యారెట్ని అయితే కట్ చేసేసి పీల్ తీసేయాలి. చూడండి, ఇలా పీల్ తీసేసిన తర్వాత శుభ్రంగా అయితే క్యారెట్ని కడిగేయాలి. పీలర్తో అయితే పీల్ తీసేస్తాను. ఈ విధంగా అయితే ఇప్పుడైతే క్యారెట్ని శుభ్రంగా అయితే వాటర్లో వేసేసి కడిగేసుకోవాలి. చూడండి, ఇలా కడిగిన తర్వాత అయితే క్యారెట్ని అయితే తురిమేస్తున్నాను. విధంగా క్యారెట్ని తురుముకుని చేసుకున్నట్లయితే ముక్కల కింద కాకుండా ఇలా తురిమేసి చేస్తే తొందరగా క్యారెట్ అయితే ఫ్రై అయిపోతుంది. మనకు టైము సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. చూడండి, ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టేస్తాను. అందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే తాలింపు దినుసులు అయితే వేయాలి. 2 స్పూన్లు పల్లీలు అయితే వేసాను. అలాగే అందులోకి 2 స్పూన్ల వరకు తాలింపు దినుసులు, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ ఫ్రై అవనిచ్చాక ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకోవాలి. ముందుగా కరివేపాకు, ఎండుమిర్చి వేసినట్లయితే మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, కొద్దిగా ఫ్రై అయ్యాకైతే ఇప్పుడు 2 ఎండుమిర్చిని అయితే వేస్తున్నాను. ఈ విధంగా తుంచి అయితే 2 ఎండుమిర్చి అయితే వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. చూడండి, ఎండుమిర్చి, కరివేపాకు అయితే సెకండ్స్లోనే అయితే ఫ్రై అయిపోతే కాగిన ఆయిల్లో. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత అయితే ఫ్రై అయిన తర్వాత తురిమిన క్యారెట్ని అయితే వేసేసుకోవడమే. క్యారెట్ అయితే తురిమేయడం వల్ల ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. క్యారెట్ తురిమేసేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇవన్నీ కలిసేట్టుగా అయితే ఒకసారి మిక్స్ చేసేయాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత అయితే కారం అయితే వేసుకోవాలి. కారం వేసిన తర్వాత 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకున్నట్లయితే క్యారెట్ ఫ్రై అయితే ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడైతే 1 స్పూన్ అయితే కారం అయితే వేస్తాను. దీన్ని 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆపేయడమే. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి క్యారెట్ ఫ్రైని. ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. క్యారెట్ ఫ్రైని చపాతీస్లో కూడా వేసుకుని తినొచ్చు. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత అయితే ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను. ఒక బౌల్లోకి అయితే తీసేసాను. ఈ రోజు వచ్చేసి ఈజీ అండ్ హెల్తీ క్యారెట్ ఫ్రై అయితే చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్లో ఎన్నో ఈజీ రెసిపీస్ అయితే చూసేయండి. మీకు ఈ హెల్తీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మటు మర్చిపోకండి.